కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇందుని గురించి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందించి గొప్ప కార్యాలు చెప్పింది యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. కొన్నిసార్లు జరిగేటువంటి సంఘటనలు నమ్మశక్యం కానటువంటిగా ఉంటాయి. కానీ ఇవి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ప్రియులు గమనించాలి. దేవుడు చెప్పిన తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడ, హృదయానికి గోచరం కావు. మానవతీత శక్తులుగా అన్నీ కూడా మరి ఇవి జరిగినటువంటి విషయాలు అర్థం కాదు. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి బ్రిస్టల్ నగరంలో ప్రభుని సేవించినటువంటి నమ్మకస్తులైనటువంటి దైవజనుడు ఉండేటువంటి వాడు. అతని పేరే జార్జ్ ముల్లర్. ఆయన నడిపిస్తున్నటువంటి అనాథాశ్రమంలో దాదాపు 1500 మంది పిల్లలు ఉన్నారు. జార్జ్ ముల్లర్ గారు ఎవరి నుంచి కూడా ఆర్థిక సహాయం ఎదురు చూడలేదు. విశ్వాసం ద్వారా ప్రతి దినం వారిని పోషించి పరామర్శిస్తుండేటువంటి వాడు. ఆశ్రమం యొక్క అవసరతలన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవునికి మాత్రమే తెలిపేటువంటి వాడు. ఏ వ్యక్తికి అవసరతలను తెలుసుకోకూడదని చెప్పేసి తన యొద్ద పనిచేసిన వారికి చెప్పేటువంటి వాడు. ఒక దినం ఆశ్రమంలో భోజనం లేనటువంటి పరిస్థితి ఎదురైంది. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆర్థిక సహాయం చేసినా కానీ వంట సామాన్లు కొని వంట చేసి వడ్డించే లోపలనే ఆ పసి పిల్లల యొక్క ఆకలి చేత వాళ్ళంతా కూడా సమస్యలు స్పృహ తప్పుబడిపోతారేమో అన్నట్లు ఆశ్రమంలో పరిస్థితి అంతా ఉన్నది. ఈ విషయం అక్కడ పనివారు జార్జ్ ముల్లర్ గారికి తెలియజేశారు. ఆయన దేవునికి పట్టుదలతో ప్రార్థించాడు. అప్పుడు ఒక విశ్వాసం ఆయన యొక్క ఆత్మలో చిగురించింది. ఆయన మీ పిల్లలందరినీ కూడా మరి మీరు ఏం చేస్తారో తెలుసా, హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను పిల్లలందరినీ కూడా పంక్తుల్లో కూర్చోబెట్టండి అని చెప్పి వడ్డించడానికి పళ్ళెలు కూడా ఇచ్చేసేయండి, వాళ్ళకి ప్లేట్స్ ఎవరి ప్లేట్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి వారు ముందుంచమని చెప్పాడు. పని వాళ్ళంతా అలా చేశారు. తర్వాత పిల్లలందరితో కూడా మరి ఇట్లా ప్రార్థించేయమని చెప్పన్నాడు. ఆయన ఏమనంటే కళ్ళు మూసుకొని, ప్రభు అనుగ్రహించిన ఆహారంకే స్తోత్రాలు, ఇదే చెప్పండి. లేదు ఆహారం ఈ ప్లేట్లో, కానీ ఆహారం ఉన్నందుకు వందనాలేసేయా, అనుగ్రహించినందుకు వందనాలేసేయా అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉండండి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూనే ఉండండి. హల్లెలూయా అని చెప్తూ ఉన్నాడనమాట. ఖాళీ పల్లెలు ముందుంచుకొని కూర్చున్నటువంటి ఆ యొక్క అమాయక పసిపిల్లలు తమ చేతులు పైకెత్తి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అదే సమయంలో కొన్ని గుర్రబళ్ళు ఆ ఆశ్రమం ఎదుటికి వచ్చాయి, నిలబడ్డాయి అన్నమాట. జార్జ్ ముల్లర్ గారు ఆశ్రమం ఇదేనా అని అడిగితే అవుననేసరికి వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి ఒక వ్యక్తి కిందకి దిగి వచ్చాడంట. ఆ బండ్ల నిండా ఆహార పదార్థాలు ఉన్నాయి, వీటిని ఎక్కడ దించమంటారు అని ఆ వ్యక్తి అడిగాడు. ఆ ఆహారాన్ని నేరుగా పిల్లలకు వడ్డించండి అని చెప్పి అక్కడ పనిచేసేటువంటి పరిచారకులు చెప్పారు. ఏమో జార్జ్ ముల్లర్ గారు వేరే చోట ఎక్కడో పురమాయించుంటారు అని చెప్పేసి అన్నట్టు అనమాట. ఇంకా ఆహారం అంతా నేరుగా పిల్లలకి అందరికి వడ్డించారు. బాగానే ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసా? ఆశ్రమానికి సమీపంలో కలిగినటువంటి ఒక గ్రామంలో కొత్తగా వివాహమైనటువంటి దంపతులకు రిసెప్షన్ ఏర్పాటు చేయబడింది. రకరకాల వంటలతో విందు భోజనాలు సిద్ధం చేయబడింది. అయితే హఠాత్తుగా ఆ ఇంటి వారిలో ఎవరో ఒకరు మరణించారంట. అందుకే ఆ విందు ఏర్పాట్లన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. విస్తారమైనటువంటి జనుల కొరకు సిద్ధపరచబడినటువంటి ఆహారాన్ని ఏం చేయాలో పెళ్ళింటి వారికి ఎటు తోచక అప్పుడే జార్జ్ ముల్లర్ గారు అనాథాశ్రమం వారికి గుర్తుకొచ్చింది. బండ్ల నిండా ఆ భోజనం అంతటిని కూడా ఆశ్రమానికి తీసుకుని వచ్చారు. విశ్వాసంతో దేవుని స్తుతించినటువంటి ఆ బాలులందరికీ కూడా ఇతర ఆహారముల కంటే ఆ దినం శ్రేష్టమైనటువంటి భోజనం దేవుడు సిద్ధపరిచాడు. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు, అనాథలను నేను ఎక్కువగా ప్రేమించడం వల్ల కాదు, వారి దేవుడు నమ్మదగిన వాడు అని లోకానికి నిరూపించడానికే ఈ యొక్క అనాథాశ్రమం అనిపిస్తున్నాను అని అన్నాడంట. ఆయన ఎవరి యొద్ద కూడా ఆర్థిక సహాయం ఎదురు చూడలేదు. ఆ ఆశ్రమ అవసరతలన్నిటి కొరకు కూడా దేవుని సంధిలో ప్రార్థించేటువంటి వాడు, కనిపెట్టడం ద్వారానే మనం దీనిని నడిపించగలుగుతున్నాం అని జార్జ్ ముల్లర్ గారు చెప్పేవారంట.
తన 92వ సంవత్సరం మందు మంచి ఆరోగ్యవంతుడిగా జీవించి 1898లో మరి ఆయన ప్రభునందు నిద్రించాడు జార్జ్ ముల్లర్ గారు. హల్లెలూయా. ఆయన వ్యక్తిగత జీవితంలోనూ ఆయన చేసినటువంటి సేవలోనూ ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుడు నమ్మదగినవాడు అని ఆయన నిరూపించాడు. ప్రార్థనే ఊపిరిగా కలిగినటువంటి విశ్వాస వీరుని చరిత్ర ఇది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. జార్జ్ ముల్లర్ గారి యొక్క ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు మనల్ని సవాల్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి భాగ్యం మరి ఇక్కడున్న వారందరికీ, వాక్యం ఇచ్చిన వారందరికీ దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.